నమస్తే. ముందుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ లేనిది సృష్టి లేదు, మహిళ లేనిది అసలు జననం అనేది లేదు. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకురాలు కస్తూరి నిర్మల గారు ఉన్నారు. సో కస్తూరి నిర్మల గారితో మాట్లాడదాం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ ప్రస్తుతం. సో మేడం నమస్తే. నమస్తే అండి. సో ఏమనిపిస్తుంది మేడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం? సో ఇవాళ దేశవ్యాప్తంగా మహిళలంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. సో ప్రధానంగా కస్తూరి నిర్మల అయినటువంటి మీకు ఇవాళ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో మీ సేవా కార్యక్రమాలు గుర్తించి ఎన్నో ఏళ్ల నుంచి మీరు రాజకీయాల్లో ఇంకా ఎన్నో ఒడిదొడుకులు చూస్తూ ఇప్పటివరకు స్టిల్ నౌ అప్పుడు వైఎస్ రాజశేఖర్ నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ప్రజలందరికీ, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మహిళలు నేటి రంగాల్లో చాలా మటుకు అభివృద్ధి సాధించారనే చెప్పుకోవాలి. కానీ ఇంకా మనము మహిళలుగా ఇంకా పురోభివృద్ధి చెందేది చాలా ఉందన్నమాట. రాజకీయాల్లో కానీ ఈ మధ్యనే నేను విదేశాలకు వెళ్ళొచ్చాను. అక్కడ కూడా మహిళలు చాలా మన తెలుగువారు చాలా అన్ని రంగాల్లో ముందున్నారు. చాలా సంతోషం వేసింది. కాకపోతే ఇంకా మన వ్యవస్థ, ఇంకా మహిళలు ముందుకు రావాలి. ఆల్రెడీ వచ్చారు, ఇంకా పురోభివృద్ధి చెందాలి మన రాష్ట్రంలో. కానీ ప్రస్తుత రాజకీయాలు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. మహిళలు రావాలంటేనే కొంతమంది నాయకురాళ్ళ ద్వారా ఈ వ్యవస్థలో చాలామంది భయపడుతున్నారు. ఎంతోమంది మంచి టాలెంటెడ్ ఉమెన్ ఉన్నారు. కాకపోతే రావడానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ ట్రోల్స్ కానీ, నాయకుల మీద వచ్చే జోక్స్ కానీ, వీటిని చూసి చాలామంది వెనకంజి వేస్తున్నారు. ఒక్కొక్కసారి మేము ఇంత నాయకురాళ్ళమైనా కూడా మాకు కూడా అనిపిస్తుంటుంది, ఎందుకు అబ్బా మనం వెళ్ళడం చేయడం అనేసని. కానీ నేను 1998 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నాదెండ్ల భాస్కర్ రావు సీఎంగా ఉన్నప్పటి నుండి నేను కొనసాగుతున్నా. మా గీతారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా ఉండింది అనమాట అప్పట్లో. అప్పుడు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నారు సిఎల్పి లీడర్గా. ఆయన దగ్గర నేను 18 years పనిచేసా కడపలో. కాకపోతే ఆ నాయకుల దగ్గర మాకు మహిళలకి ఒక గల్లార్న కానీ, ఒక గీతారెడ్డి కానీ, ఒక గంగాభవన్ గారు కానీ, ఎంత మంచి నాయకురాళ్ళు, కుతూహలమ్మ కానీ, ఒక్క గౌరవప్రదమైన పోస్ట్లో వాళ్ళు ఉన్నప్పుడు మహిళలు ఎంత గౌరవింపబడే వాళ్ళమో మేము. అంత 100 మంది జెంట్స్లో ఉన్నా కూడా మగవాళ్ళ మధ్యలో మేము ఎంతో రాజశేఖర రెడ్డి సార్ పీరియడ్లో ఎంతో గౌరవంగా మహిళలు మేము గౌరవించబడ్డాం. ఇలాంటి మాటలు, ఇలాంటి బూత్ రాజకీయాలు లేవు మా దగ్గర. అంటే అప్పుడు కస్తూరి గారు అప్పుడు నిజంగా రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు ఇట్లా ఈ రకమైనటువంటి లేదండి. ఎప్పుడు కూడా ఇప్పుడు లాగా చెప్పులతో కొట్టుకుంటాము, మీరు ఇట్లా వ్యక్తిగత విమర్శలు లేవండి. నంది ఎల్లయ్య గారు ఉన్నారు, ఏదున్నాయి మేము ఉన్నాము, నిరాహార దీక్షలు చేశాము, చాలా మటుకు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పోరాడాము ఆ దినాల్లో. కాకపోతే ఎగ్జాంపుల్స్ పిట్ట కథలు చెప్పుకునేవాళ్ళు, అంతవరకే ఉండేది. వ్యక్తిగతంగా కానీ ఏ నాయకుడిని కూడా విమర్శించేవాళ్ళు కాదు. ఒక నాయకుడు ముందుంటే 100 మంది వెనకాలండి నడిచేవారు వాళ్ళు. ఎన్నెన్నో మారుమూల పల్లెలకు పోయినాము. కొన్ని ఇప్పుడు ప్రజలకు తెలియదండి, మారుమూల పల్లెల్లో పేదవాళ్ళు ఉంటారు, కొండల్లో కట్టెలు కొట్టుకొని ఆ గ్రామంలో అమ్మి ఆ డబ్బు తెచ్చుకొని సాయంత్రం వాళ్ళు బియ్యము పచ్చడన్నం తింటారు. మేము మా కళ్ళతో చూసాం. మేము అలాగా ఉండే వ్యవస్థను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 ద్వారానేమి తన పేద బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చెందడంలో చాలా మరకు అవేర్నెస్ తెచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని తలపించే విధంగా ఆయనను అనుసరించేటువంటి రాజకీయ నాయకులు గల నాయకులు ఉన్నారంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారిలో ఆ లక్షణాలు మనకు కనిపిస్తున్నాయండి. ఆయన వచ్చిన 2 నెలలకే చూసాం కదా, మహిళలకు గ్యాస్ ఏమి, తర్వాత ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాలేమి, అది ఎంతోమందికి ఉపయోగం. కొంతమంది అపోజిషన్ లీడర్స్ విమర్శిస్తున్నారు, కానీ ప్రజలకు తెలుసు. ఒక మనిషి ఒక చోటికి ఆటోలో పోవాలంటే 100 రూపాయలు ఒక పేద మహిళ ముక్కుబిండి వసూలు చేస్తున్నారు, క్యాబ్ కానీ ఆటోల వాళ్ళు కానీ. కానీ ఉచిత ప్రయాణం అంటే అలాంటి పేదవాళ్ళ కోసం ఆయన పెట్టాడు.
మంచి పథకం పెట్టాడు, మేము కాదనలే. కానీ ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకొని మంచి ప్రవర్తనతో వాళ్ళు ఉపయోగించుకోవాలి ఆ పథకాలని. ఎస్, అంటే ముఖ్యంగా మనం మహిళల గురించి మాట్లాడితే ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా సో నిజంగా మహిళలు ఆకాశంలో సగం అంటారు, భూమిలో సగం అంటారు. సో మహిళలు ఎక్కడికి పోయినా కూడా ఇలా ముందంజలో ఉన్నారు పురుషుల కంటే. ఇలా ఐఏఎస్ ఐపీఎస్లు అవుతా ఉన్నారు. సో ఏం చెప్తారు మహిళల గురించి? అప్పటికిప్పటికి కొంత మెరుగయ్యారా మహిళలంతా? చాలా మటుకు మెరుగయ్యారండి, చాలా మటుకు మెరుగయ్యారు. ఒక పైలట్స్ అయితేనేమి, ఫ్లైట్లలో నేను కూడా చాలాసార్లు తిరిగాను. ఆ అమ్మాయిలు ఎంత చాకచక్యంగా భయం లేకుండా వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, మా పీరియడ్లో అయితే ఆమె షీ టీమ్ లీడర్గా ఉంది ఇప్పుడు. ఆమె కూడా తన పేరు గుర్తు రాలేదు, కానీ వాళ్ళందరూ ఎంతో సమర్థవంతంగా పరిపాలనలో ఐఏఎస్ ఆఫీసర్లు, లేడీస్ సీఎంలు కానీ రాష్ట్ర వ్యవస్థను అభివృద్ధి పరచడంలో వాళ్ళ తోడ్పాటు చాలా అందించారనమాట. నేను చూశాను కళ్ళతో. ప్రస్తుత రాజకీయాలు చూస్తే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఈ వ్యవస్థలో మార్పు రావాలి. మేమైతే మహిళలుగా ఖండిస్తున్నాం ఈ సోషల్ మీడియాను. కొంతమంది చాలా బ్యాడ్గా అది మంచికి ఉపయోగించాలా, ఒక్క నీతి ఎవరన్నా చెప్తున్నారండి? ఎవరు చూడు విమర్శలు, పెద్ద లేదు చిన్న లేదు. ఒక సీఎం అంటే కొన్ని కోట్లకు ప్రజల చేత ఎన్నుకొనబడిన నాయకుడు, ఆ నాయకుడిని పట్టుకొని ట్రోల్స్ చేస్తాడు, ప్రధానమంత్రిని ట్రోల్స్ చేస్తాడు. ఏందండి ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది? రాబోయే తరాలకు పిల్లలకి ఏం మీరు మెసేజ్ ఇస్తుంటారు? ఈవెన్ నాయకులు కానీ పోలీసు వ్యవస్థ దీని మీద చర్యలు తీసుకోవాలి తప్పకుండా. దీన్ని మేము అరికట్టడానికి ఎంతైనా ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇక పార్టీ విషయాలకు వస్తే, రాజకీయాల విషయాలకు వస్తే, సో గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని పరిపాలించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో అప్పటికి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? నిజంగా పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసిందంటే ఏం చెప్తారు అండి? ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క ఏమంటారు దాన్ని, వాళ్ళ అభిప్రాయాలండి. వాళ్ళు ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క ఇమేజ్. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 108 తన మైండ్ సెట్లో రైతులకి ఎక్కువ. మన ఆంధ్రప్రదేశ్ కానీ మన రాష్ట్రాల్లో 60% పేద మహిళలు అయితే 40% చదువుకున్న వాళ్ళు, మిగతా వాళ్ళు ఉండేది. కాబట్టి 60% మందికి ఆయన న్యాయం చేశాడు. మరి కేసీఆర్ కూడా అంతే, ఆయన కూడా అంతే. నేను కాదని చెప్పలేదు. ఆయన పరిధిలో మనం హైదరాబాద్లో కొంత అభివృద్ధి చూసాం. ఆయన గోల్ ప్రకారము కేటీఆర్ కానీ కేసీఆర్ అభివృద్ధి పథంలో తెలంగాణని కొంత నడిపించారు, నేను కాదని లేదు. అలాగే చంద్రబాబు నాయుడు కానీ ఆయన పీరియడ్లో ఫ్లైఓవర్స్ కానీ హైటెక్ సిటీ అది కాంగ్రెస్ రాజీవ్ గాంధీ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసిన దాన్ని కొంచెం పురోభివృద్ధిలోకి తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు, కాదనం మేము. ఒక్కొక్క నాయకుడి దగ్గర మేము చూసాము. కానీ వాళ్ళందరూ సహకారంతోనే కదా ఈరోజు హైదరాబాదు ప్రపంచ దేశాలు గుర్తించేట్టుగా మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది, కాదని చెప్పలేను. రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే ఆయనకు అవకాశం ఇవ్వండి. వచ్చిన 2 monthsకే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈయన ఏం చేయలేదు, ఇంకా చేయలేదు చేయంటారు. మీరు 10 ఏళ్ళులాగా చేయలేంది 2 నెలల్లో ఎట్లా చేస్తారండి? ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ? ఆలోచిస్తారు, టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆయన యువకుడు, డైనమిక్ లీడర్, ఆయన ఎంతో సంస్కారవంతంగా పాలన చేయాలనుకున్నప్పుడు ఈ ప్రతిపక్ష నాయకులు బ్యాడ్గా మాట్లాడడము, బ్యాడ్గా ట్రోల్స్ చేయడం ఏంటండి? నాయకులుగా ఉండి చెప్పులు చూపించుకుంటారు, సవాళ్ళు ఇస్తారు, వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారు. చాలా బాధాకరం అండి ఇట్లాంటి విషయాలు. ఇప్పుడు కస్తూరి నిర్మల గారు, మీరు ఈ మధ్య కాలంలో చూస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులంతా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు, జాయిన్ అవుతా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల వేళ. సో మీరేం చెప్తారు? గతంలో మీరు కూడా చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నారు, ఎప్పుడు పార్టీ మారలేదు, అనేక పదవులు అనుభవించారు. అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు ఏం చెప్తారు? ఏం చేస్తారండి? దిబ్బ మీద కోడి పూర్వకాలంలో పల్లెల్లో ఉండేటివి దిబ్బలు అనేటివి ఉండేటివి అనమాట. ఒక ఎరువులు తీసిపోయి ఒక దిబ్బలాగా పెట్టేవాళ్ళు. కోళ్ళు ఏం చేసేది, ఈ దిబ్బ మీద నుండి ఆ దిబ్బ మీదకి పోయి ఫుడ్ తినేదనమాట. అలాగైనా ఇప్పుడు రాజకీయాలు. మేము మొదటి నుండి మేము పార్టీలోనే కొనసాగుతున్నాం. ఒక పార్టీ నమ్ముకుంటే దాంట్లోనే ఉన్నాం మేము. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం, నాయకులు ఉన్నారు, సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దగ్గర మంచి నాయకులు ఉన్నారు. మీరన్న 10 years ఇప్పుడు పుట్టగొడుగులాగా వచ్చిన పార్టీలో మీరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారేమో, కానీ ఇక్కడ ఉండే వాళ్ళు సీనియర్ మోస్ట్ లీడర్స్, అనుభవజ్ఞులు. ఒక రాష్ట్రం ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఒక వైద్య విధానంలో కానీ దేంట్లైనా అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారు. పురోభివృద్ధి తప్పకుండా సాధిస్తారు ఈ తెలంగాణ ప్రభుత్వంలో.
కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మనము ఎంకరేజ్ చేయాలి. ఒక మహిళలకు నేను పిలుపునిస్తున్నా, పార్టీ మనకు వచ్చింది, మనమందరూ ప్రజలంతా వెన్నుకున్నారు కోట్ల మంది, ఆయనను గౌరవిద్దాం. మహిళలందరికీ నేను పిలిపిస్తున్నా, సీఎం గారిని ఎవరైనా బ్యాడ్గా ట్రోల్ చేస్తే మీరు ఎక్కడికక్కడ ఖండించండి. దయచేసి నేను చెప్తున్నా, ఒక సీఎం పదవి అంటే ఒక కోట్ల మందితో ఎన్నుకున్న నాయకుడు, అది ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా, మనము ఆ వ్యవస్థను గౌరవించాలి. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చర్య తీసుకోవాలి. ఇలాంటి ట్రోల్స్ చేసే వాళ్ళని అరికట్టాలి. ఎందుకు మీకు కస్తూరి నిర్మల గారికి ఎప్పుడు పార్టీ మారాలి అని ఇప్పుడు అనిపించలేదు? ఎందుకంటే ప్రభుత్వంలో లేదు, అధికారంలో లేదు కాంగ్రెస్ అండి. నేను మొదటి నుండి చూస్తున్నా, పార్టీలో ఉండి ఎన్ని పార్టీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చాయని నాకు తెలుసు. అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అనే కాల గర్భంలో మహాసముద్రంలో కలిసిపోవాల్సింది. ఇది మహాసముద్రం ఈ పార్టీ. పేద బలహీన వర్గాలను ఆదుకునే పార్టీ ఇది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గౌరవమైన పార్టీ. అది ఊరికే రాలే. నెహ్రూ గారి కుటుంబం నుండి ఎంతోమంది త్యాగాలతో వచ్చిన పార్టీ ఇది. బండ మీద నిలబడిన పార్టీ, ఇసుక మీద కట్టబడిన పార్టీ కాదు. కాబట్టి ఇప్పుడు కాదు కదా, రాబోయే తరాలకు కూడా ఈ పార్టీ ఇలాగే ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎంకరేజ్ చేద్దాం మనం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మీరు ఎన్ని పదవులు అనుభవించారు మేడం? ఎక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయ్యింది? నేను రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య చెప్పారు, నాకు డైరెక్ట్గా రాలే, ఒక కార్యకర్తగా నేను వచ్చానని. మేము కూడా అంతే, ఒక కార్యకర్తగా చేరాను, సేవాదల్లో చేశాను, జిల్లా అధ్యక్షురాలుగా పదవులు అలంకరించాను, స్టేట్ జనరల్ సెక్రటరీగా 3 సార్లు చేశాను గంగాభవాని వాళ్ళ పీరియడ్లో, వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్ల 2 సార్లుగా అధ్యక్షురాలుగా చేశాను, మరి ఫిలిం సెన్సార్ బోర్డుగా చేశాను. అంచెలంచెలుగా మేము ఇట్లా కుటుంబ వ్యవస్థను మేము కాపాడుకుంటూ, ఇప్పుడు నా బిడ్డలు డాక్టర్స్గా ఉన్నారు. మేము పార్టీలో ఉండే పదవుల సేవ మేము సాధారణ గృహిణినే. పార్టీలో వచ్చాండి, ధైర్యంగా స్త్రీలు ముందుకు రావాల. మమ్మల్ని ఒకప్పుడు విమర్శించారు, లేడీస్ పార్టీలోకి వెళ్తున్నారని, కానీ మేము భయపడింటే మేము అడుగుని ఉండేవాళ్ళం. ఈరోజు పిల్లల్ని మేము చదివించుకున్నాం. ఇప్పుడు అమెరికా రాష్ట్రంలో వాళ్ళు డాక్టర్స్గా వాళ్ళ సేవలు కొనసాగిస్తున్నారు. ఇదంతా నేను గర్వంగా ఎందుకు చెప్తున్నా అంటే, నాకు కాంగ్రెస్ పార్టీ వల్లే ఇవి సాధ్యమైన, నా కుటుంబం నిలబడింది. కాబట్టి నేను ఇన్ని పదవులు అనుభవించాను. ఒక మహిళ ధైర్యంగా ముందుకు వస్తే, మనం ఒక గోల్ పెట్టుకుంటే ఎన్నో ముళ్ళకంపలు వస్తాయి, వాటిని తొలగించుకొని మనం అనుకున్న గోల్ చేరాలి. నేను ప్రజలకు కూడా అదే లేడీస్కి పిలిపిస్తున్నా, భయపడద్దండి, రాజకీయాల్లోకి రాండి, మీ గలం విప్పండి, ఎక్కడ బ్యాడ్ ఉంటే ఖండించండి. మీరు ఎందుకు రాష్ట్రం పురోభివృద్ధి చెందదు, మహిళలుగా మీరు ఎందుకు ముందుకు రారని నేను అడుగుతున్నాను. ఏమనిపిస్తుంటుంది మీకు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మంత్రిత్వ శాఖలో అటు కొండా సురేఖ గారు కావచ్చు, సీతక్క లాంటి డైనమిక్ లేడీస్ కూడా ముందుకెళ్తా ఉన్నారు, వీళ్ళని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంటుంది మీరు? వాళ్ళందరినీ చూసుకొని ఒక ఇన్స్పిరేషన్ అండి. సీతక్క ఒక రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఆమె కాదు, ఒక గిరిజన మహిళ, గిరిజనులకు అండగా ఉండి అడుగు వర్గాల నుండి ఆమె పైకి వచ్చిన మహిళ. గుర్తించండి లేడీస్, అట్లాంటి వాళ్ళు ఈ పొద్దు రాష్ట్రాన్ని వెళ్తున్నారు. ఎంతో మంది విద్యావేత్తలకు ఆమె మార్గదర్శకంగా ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళని స్ఫూర్తి తీసుకోవాలి. కొండా సురేఖ గారు కూడా అంతే, నాకు తెలుసు ఆమె మొదటి నుండి సీనియర్ నాయకురాలు, ఎంతో అనుభవజ్ఞురాలు. వాళ్ళనందరినీ ఇన్స్పిరేషన్ తీసుకోండి. చెడును వదిలేయండి, ఇన్స్పిరేషన్ తీసుకోండి మంచి వాళ్ళను. మీరు కూడా ముందుకు రండి, మహిళలు పైకి రండి. కానీ ముఖ్యంగా ఇప్పుడు అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇతర బీజేపీ నాయకులు కూడా నిత్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది, 6 నెలల్లో సంవత్సరం మాత్రమే ఉంటుంది అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. నిజంగా మీ ప్రభుత్వం కూలిపోతుంది అంటే ఏం చెప్తారండి? అది ఎవరి తరం కాదండి, మేము ఉన్నాము, నాయకురాళ్ళం ఉన్నాం, నాయకులు ఉన్నాం, ఎలా పోనిస్తామండి పార్టీని? ఊరికే ఆషామాషికి వచ్చిన పార్టీ కాదు అది. ప్రజల చేత, కోట్ల ప్రజల చేత ఎన్నుకొనబడిన పార్టీ. అవకాశం ఇవ్వాల, 5 years ఇస్తే చేసి చూపిస్తాం. మేము చూపించినప్పుడు మీకు ఆయుధం ఉంది కదా, మీ ఆయుధం మీ దగ్గర ఓటు హక్కు ద్వారా ప్రజలు వద్దనుకున్నప్పుడు తీసేస్తారు. కాబట్టి ప్రజలకు మంచి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు తప్పక విజయం సాధిస్తారని మేము నమ్ముతున్నాం. ఈ 6 గ్యారెంటీలు 100 రోజులలో కంప్లీట్ చేస్తామని మీ ప్రభుత్వం గతంలో అసెంబ్లీ ఎన్నికల వేళ హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. సో నిజంగా ఈ 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తారా? చేస్తారండి, తప్పకుండా చేస్తారు. వచ్చి వీళ్ళు 10 ఏళ్ళుగా చేయింది ఏమీ ఇంకా సగం కూడా పూర్తి చేయలేదు. ఏదో కొన్ని చేసి మేము చేసామని చెప్పుకుంటున్నారు. సార్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి 2 నెలల్లోనే చేశారా లేదా, చేసి చూపించారు. మళ్ళీ ఇప్పుడు గ్యాస్
500కే గ్యాస్. తర్వాత ఇంకొకటి వచ్చి 2500 మహిళలకు భృతి. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా ఈ మార్చి లోపల. వచ్చిన 2 months 3 monthsకే ఆయన 4 పథకాలు అభివృద్ధి చేశాడు, నడిపిస్తున్నాడు. ఇదేమి మాకు చేయాలంటే అందరి మహిళల కోసం కాదండి, ఇది పేద మహిళల కోసం, వాళ్ళని పైకి తీసుకురావాలని పెట్టిన పథకాలు ఇవి. చదువుకున్నోళ్ళు ఉద్యోగస్తులు కూడా మాకు కావాలంటే ఇది ధర్మం కాదండి. అది పేదవాళ్ళ కోసం. మనకంటే హీనంగా ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, పేద కుటుంబాలు చదివించుకోలేకుండా. అలాంటి వారి కోసం ఇవి. వాళ్ళని పైకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఇవి ఇంప్లిమెంట్ చేసింది. కాబట్టి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఇంకా 2 పథకాలు ఉన్నాయి, చేస్తాడు. వచ్చి 3 నెలలకే పథకాలు 10 అమలు పరుస్తారండి. ఖజానా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అక్కడ చూస్తే ఏమీ లేదు, ఖాళీ చేసి అప్పులు పెట్టి పోయారు టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు బంగారు పల్లెంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి మేము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలేమి గుడ్డి వాళ్ళు వెర్రి వాళ్ళు కాదండి నమ్మడానికి. ఆయన చెప్తున్నాడు కదా, ఆయన ఏమో అబద్ధాలు చెప్పడం లేదు కదా, వాళ్ళన్నీ తీసి చూపిస్తున్నారు. వాళ్ళు చేసిన ఏం చేశారు, ఏం చేయలేదు అనేది వాళ్ళు చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఉంటే మీరు బంగారు పల్లెంలో ఇచ్చినప్పుడు ఆయన ఇంకా సింహాసనం మీద కూర్చోబెడతారు ప్రజల్ని, ఇంకా పథకాలు అభివృద్ధి చేసి. ఏమీ లేవనే కదా ఆయన చెప్తున్నాడు. ఉంటే ఎందుకు చెప్పరు? ఇంకా అభివృద్ధి పథంలోకి నడిపిస్తాడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటే. కాబట్టి ఊరికే అబద్ధం మాటలు చెప్పి వాళ్ళు కవర్ చేసుకోవడం చెప్పడమే కానీ ఇవన్నీ అది జరగని పని అండి. ఈ పార్లమెంట్ ఎన్నికలు వీళ్ళు ఏం చెప్తారండి? పార్లమెంట్ ఎన్నికలు దగ్గరగా వస్తూ ఉన్నాయి, ఇప్పటికే ఎవరికి వాళ్ళ అభ్యర్థులను ప్రకటించారు. సో కాంగ్రెస్ పార్టీ నిజంగా మెజారిటీ ఆఫ్ సీట్లు ఏమైనా సొంతం చేసుకుంటుందా ఈసారి? తప్పకుండా చేసుకుంటుందండి. ఇప్పుడు మాకు విజయానికి చిహ్నం ఏమంటే, మీరు ఇంతగా మా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని విమర్శించిన వాళ్ళు మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా వలస పెట్టినారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? మా మీద విశ్వాసంతోనే కదా వాళ్ళందరూ మహానాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. నిన్న మొన్నటి వరకు మీరు మినిస్టర్లుగా ఉన్నోళ్ళే అందరూ వరుస పెట్టారు. ఇప్పుడు ఎందుకు? మా పార్టీ ఉంది, నమ్మకం చేస్తారు వీళ్ళనే నమ్మకంతోనే కదా వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం అంటే వచ్చిండే వాళ్ళు కాదు, వాళ్ళ పార్టీని వదిలి వాళ్ళు. కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తుంది. ఎంపీ సీట్లలో మాకు టీఆర్ఎస్ మాకు పోటీ కాదండి, మాకు బీజేపీతోనే మాకు పోటీ. బీజేపీతోనే పోటీ మాకు బీజేపీ. ఎన్ని వస్తాయండి? 17కు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి మీ అంచనా ప్రకారం? మాకు 17కు వస్తామండి. మేము నా అంచనా ప్రకారం కనీసం 10-12 సీట్లు రావాలి మాకు. వస్తాయి తప్పకుండా. కానీ మోడీ కూడా అంటున్నాడు, ఇది 10 ఏళ్ల పాటు నేను భారతదేశాన్ని అభివృద్ధి చేసిన అభివృద్ధి పథకాలు అభివృద్ధిని చూస్తే మళ్ళీ దేశ ప్రజలు నన్ను 3వసారి ప్రధానిగా చేస్తారంటా ఉన్నారు కదా. మరి ప్రధానిగా చేస్తారంటే అది ప్రజలను బట్టి ఉంటుందండి. ఆయన గెలుపోవటంలు అనేటివి దైవాధీనాలు. ప్రజలు ఎన్నుకుంటే ఆయన నిజంగా ప్రజలకు మంచి చేసి ప్రజలను చూసుకొని అంటే ఆటోమేటిక్గా వస్తాడు. ఇప్పుడు ప్రజలు అనేది వాళ్ళు ఎవరి ఈ పేద ప్రజల నుండి ఇప్పుడు అందరికీ సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ వచ్చింది. ఎవరు ఏమనేది ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కాబట్టి నిజంగా ఆయన చేసింటే తప్పకుండా వస్తాడు. చేయకపోతే ప్రజలు ఓటనే ఆయుధంతో పక్కన కూర్చోబెడతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరేం చెప్పదలుచుకున్నారండి ఫైనల్గా తెలంగాణ ప్రజలకు కావచ్చు, దేశ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరేం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సంఘటనలు కావచ్చు, మహిళలపై ఉన్నటువంటి అరాచకాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి? నాకు తెలిసినంత వరకు లా అండ్ ఆర్డర్ బాగుందండి. హైదరాబాద్లో నేను చూసా, జరుగుతాయండి కోట్ల మన కుటుంబంలోనే మనకు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనం కవర్ చేసుకుంటాం బయటకు రాకుండా. సొసైటీలో ఏమో మాకు పరువు పోతుంది అన్నట్టు కవర్ చేసుకుంటాం. కాకపోతే ఇంత వ్యవస్థలో కోట్ల మంది ప్రజానికి ఉన్నప్పుడు జరుగుతుంటాయి, అక్కడక్కడ జరుగుతాయి. ఇప్పుడు పోలీసు వ్యవస్థ అయిన వాళ్ళని కలగనరు కదా పలానా చోట జరుగుతుంది అని. సడన్గా జరిగే ఇన్సిడెంట్స్. కాకపోతే వాటిని చట్టం తన పని చేసుకొని పోయి ప్రజలను చాలా మటుకు షీ టీమ్స్ ఇవేవో పెట్టారని చాలా మటుకు సేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంత ఈ సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ కూడా వచ్చింది. లేడీస్ అన్ని వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు. కానీ కొన్ని అనుకోని సంఘటనలు జరగడానికి మనం బాధ్యులం కామండి. ఎవరు కూడా కళ కనరు. మన ఇంటి అమ్మాయి బయట పోయినప్పుడు ఏమన్నా జరుగుతుందా? ఇప్పుడు ఎట్లా ఉందంటే పొద్దు డ్యూటీ పోయిన ఆయన ఇంటికి వస్తారనే నమ్మకం లేని రోజులు ఇవి.
అలా మారిపోయింది ఈ ప్రజా వ్యవస్థ. ఏం చేస్తాం చెప్పండి? కాబట్టి ఈ చట్టం అనేటివి ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి, ఇంకా మంచిగా టెక్నాలజీ పెంచుకో. ఇప్పుడు ఎంత అమెరికా దేశంలో నేను చూసా, ఎంత టెక్నాలజీ, అక్కడ లేడీస్కి ఎంత భద్రత, ప్రతిదీ రూల్స్ ఇది వ్యవస్థలో కాదండి, మనుషుల్లో మార్పు వచ్చినప్పుడే మన దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అమెరికా దేశంలో చూసిన ప్రతి పౌరుడి ఒక పూర్ మ్యాన్ కూడా తన రూల్స్ను, అక్కడ దేశంలో పెట్టిన రూల్స్ని ఎవ్వరే కానీ అధిగమించరు. ఆ రూల్స్ ప్రకారం పోతారు కాబట్టి ఆ దేశం అంత నీట్గా సుభిక్షంగా ఉంటుంది. మనలో వ్యవస్థ కాదు, మనలో మనుషుల్లో మార్పు రావాలి. మార్పు వచ్చి మనము నాయకులకు మనం సహకరించినప్పుడు తప్పకుండా రాష్ట్రము పురోభివృద్ధి చెందుతుంది, దేశము పురోభివృద్ధి చెందుతుంది. కస్తూరి గారు, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అమ్మాయిలను చూస్తూ ఉంటే ప్రేమ విఫలమైన, స్టడీస్లో ఫెయిల్ అయినా చనిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. సో అటువంటి అమ్మాయిలకు, మహిళలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అలా చేయకూడదు అమ్మా, ఎవరే కానీ. తల్లిదండ్రులు పుట్టినప్పటి నుండి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతుంటారు. కానీ ఇప్పుడు పిల్లలకి అవేర్నెస్ ఉంది, కానీ ఇంకా కొంత పిల్లలు ఉన్నారు విలేజెస్లో, కానీ కొంచెం అధైర్యపడే బిడ్డలు ఉంటారు. అలాంటి వాళ్ళు భయపడకూడదు. సొసైటీలో ముందుకు రావాలి. మీరు చదువుకున్నారు, బాగా ముందుకు రావాలి, మీరు ఉద్యోగాలు చేయాలి. ఒకప్పుడు మా పీరియడ్లో ఎట్లుండిందంటే అత్తమామలు, భర్త చాటు మనుషులు, మాకు అప్పట్లో ఉద్యోగాలు ఇవేం లేదు, గృహిణులుగా ఉండేవాళ్ళము. కుటుంబ వ్యవస్థ, భర్తకు సేవ చేసుకుంటూ ఆ కుటుంబం, అత్త మామలు, కుటుంబ వ్యవస్థను పురోభివృద్ధిలోకి గౌరవంగా మేము నడిపించాము. ఆ దినాల్లో అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు వ్యవస్థలో. అమ్మాయిలే తల్లిదండ్రులను చాకుతున్నారు, వాళ్ళే మగోళ్ళకి ధీటుగా సంపాదిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను విన్నాను, పెళ్లి వ్యవస్థ అంటేనే అమ్మాయిలు హెజిటేట్ చేస్తున్నారంటే. ఎందుకు? ఒక వ్యక్తి దగ్గర మేము బానిసగా ఎందుకున్నాం, మేము ఇంత బ్రతుకుతున్నాము, మేము ఇంత సంపాదిస్తున్నాము, మా కుటుంబాలను పోషిస్తున్నాం. వాళ్ళలో వచ్చింది ధైర్యం. ప్రతి మహిళ ప్రతి రంగంలో జాబ్ చేస్తున్నారు. ఇంకా ముందుకు రావాలమ్మా, మీరు ఆడపిల్లలు ఇంకా ముందుకు రావాలి, భయపడద్దండి, మీరు ఖండించండి. ఏదైనా మీకు అన్యాయం జరిగినప్పుడు మనకు చట్టాలు ఉండేది మన కోసమే, అది మీరు అవమానంగా ఫీల్ కావద్దండి. మన రైట్స్ మనం కాపాడుకోవాలా. మీరు తప్పకుండా ప్రతి దాంట్లో చదువు విషయంలో ఏమై కష్టపడండి, చదవండి, పైకి రండి, మీ కుటుంబాలను మీరు చూసుకోండి, వ్యవస్థలో మీరు మార్పు తీసుకురండి. ఇంకా మన చట్టసభలో ఇప్పుడు 50% మహిళలు రావాలనేది ఉంది. మీరు రావాలి, ప్రతి ఒక్కరు చట్టసభల్లోకి రావాలి. ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్ కావాలి, లాయర్స్ కావాలి. మీరు మహిళలుగా ముందుకు వచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని మీరు నడిపించాలి. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరూ ధైర్యంగా ముందుకు అడుగు వేసి మీరు ఒక మంచి నారీమణులుగా మీరు ముందుకు రావాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇది మొత్తం మీద నిర్మలా కస్తూరి గారు అయితే చెప్తున్నారు స్పష్టంగా, మహిళలంతా కూడా అధైర్యపడొద్దు. సో ఆకాశంలో సగం అంటుంటారు, సో అవనిలో సగం అంటుంటారు మహిళల్ని. అటువంటి మహిళలంతా కూడా చట్టసభలో మనం కూడా ఒక 50% పీపుల్స్గా మనం ఉండాలి. మహిళలం మన వంతుగా మనం రాజకీయాల్లో కావచ్చు, ఇతరితర అన్ని అంశాల్లో మనం ముందడుగులో ఉండాలి, ముందుండాలనేది ఇక నిర్మల గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది. ఇక రాజకీయాల విషయాలకు వస్తే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్, అటు బీజేపీ ఉవ్విరులుతున్నాయి అధికారం కోసం, మెజారిటీ ఆఫ్ సీట్ల కోసం. సో మరి ఢిల్లీలో ఎవరు చక్రం తిప్పుతారు, ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోబోతున్నారు, ఢిల్లీ గడ్డ మీద ఏ జెండా ఎగరబోతున్నది అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో వన్స్ అగైన్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.